జిల్లాలో రౌడీజానికి తావులేదని, రౌడీజం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. కత్తిని ప్రదర్శిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీ షెట్టర్ షేక్ సలీం అలియాస్ కైంచి సలీంను అరెస్టు చేసి అతని వద్ద నుంచి చాకును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆదివారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుడు కత్తి నోట్లో పెట్టుకుని బైక్పై తిరుగుతూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కారణంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ కత్తులతో బెదిరించి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి ఇలాంటి రౌడీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఇతనిపై గతంలో కూడా ఒక హత్య కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు వివరించారు. రౌడీలు సత్ప్రవర్తనతో మెలకాలని, ఎలాంటి రాజకీయం రౌడీయిజం ప్రదర్శించకుండా ఉండాలని, లేని ఎడల కటకటాల పాలు కాక తప్పదని హెచ్చరించారు ఎస్పీ. సలీం అలియాస్ కైంచి సలీం 31 years, సన్ ఆఫ్ సర్దార్, బంగారుగూడ, ఆదిలాబాద్ అనే ఒక రౌడీ షీటర్ గత కొంతకాలంగా తల్వార్లను, చాకులను ప్రదర్శిస్తూ పబ్లిక్ ప్లేసుల్లో బైక్లపై తిరుగుతూ వాటిని ప్రదర్శిస్తూ ఆ చాకులతో కొందరు వ్యక్తులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసినట్టు మరియు ప్రజలను భయభ్రాంతకు గురి చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి అతడు బైక్పై వెళ్తున్నప్పుడు ఒక చాకును జేబులో నుండి తీసి నోటిలో పెట్టి మళ్ళీ నోటిలో నుండి కూడా తీసి చేతితో పట్టుకొని రీల్స్ చేసినట్టు సోషల్ మీడియాలో అతను పెట్టడం జరిగింది. అతను పెట్టిన సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా మరియు అతను బెదిరించినందుకు గాను రూరల్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 103/25 అండర్ సెక్షన్ 308 క్లాస్ 5, 351 క్లాస్ 3 BNS అండ్ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 25 క్లాస్ 1A ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈరోజు ఈ కైంచి సలీంను అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి రీల్స్ చేయడానికి మరియు పబ్లిక్ను బెదిరియడానికి వాడిన పెద్ద చాకును రికవర్ చేయడం జరిగింది. ఈ కైంచి సలీం పై ఇంతకుముందే దాదాపు 7 కేసులు నమోదు కావడం జరిగింది. 1 టౌన్ పిఎస్లో అతని బావను చంపినందుకు గాను ఒక మర్డర్ కేసు ఉంది. తర్వాత తల్వార్లతో రీల్స్ చేసినందుకు, బెదిరించినందుకు 1 టౌన్ పిఎస్లో కూడా ఒకటి ఆర్మ్స్ యాక్ట్లో కేసు నమోదు కావడం జరిగింది. జనవరి మంత్లో ఒక ఆటో డ్రైవర్ను ఎవరో అమ్మాయికి మెసేజ్ పెట్టారన్న అనుమానంతో బలవంతంగా వినాయక చౌక్ నుంచి ఆటోలో కిడ్నాప్ చేసి కైంచి సలీం బంగారుగూడ కిడ్నాప్ చేసుకుపోయి వారి ఇంటిలో బంధించి అతన్ని బట్టలు ఉడదీసి అతి ఘోరంగా అతన్ని ఇంకొంతమంది వ్యక్తులతో కలిసి అతన్ని బాగా కొట్టి గాయపరచడం జరిగింది. మళ్ళీ ఆ కొట్టుతున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అతన్ని అవమానించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ కైంచి సలీంపై రూరల్ పిఎస్లో కేసు నమోదైంది. గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఆదిలాబాద్ డిస్టిక్ పరిధిలో ఈ రౌడీజానికి కానీ రౌడీలకు కానీ ఎలాంటి ఛాన్స్ లేదు. రౌడీలపై ఉక్కుపాదం మోపుతాం. ఎవరైనా రౌడీలో తమ రౌడీజం ప్రదర్శించిన ఏదైనా నేరాలు పాల్పడినా, ఎక్స్ట్రాక్షన్ పాల్పడినా కఠినమైన కేసులు నమోదు చేస్తాం. తర్వాత వీలైతే పీడియాక్ట్ కూడా పెడతాం. ఈ చాకులు కానీ తల్వార్లు కానీ ఎవరైనా బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించిన, రీల్స్ తీసినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ కైంచి సలీం ఆల్రెడీ రౌడీ షీట్ ఉంది. ఇతడు అయినను అతని ప్రవర్తన మానుకోకుండా మళ్ళీ రిపీటెడ్గా కేసులు పేద రైతు